హాయ్ అండి. చూస్తున్నారుగా దొండపాదు. ఏంటి ప్రతిసారి ఈ దొండకాయల బాధ అనుకుంటున్నారా? ఏం చేస్తాం, వీక్‌కొచ్చి 3 సార్లు దొండకాయలైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మరి వీడియోలోకెళ్ళబోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్. మీకందరికీ ఇంతకుముందు కూడా చెప్పాను. పైన ఒక 3 కుండీల్లో అయితే దొండపాదు పెట్టుకున్నాను. అదే స్టెమ్ కటింగ్ ద్వారాగా కింద కూడా పెట్టుకున్నానని. మరైతే దొండకాయలు చాలా బాగా వస్తున్నాయండి. తప్పకుండా అందరూ పెట్టుకోవాల్సిన పాదైతే దొండపాదు. ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్రెండ్ నన్ను అడిగింది, దొండపాదు నాకు కాయలు రావట్లేదని. మనం ఏదైనా ఒక కొమ్మ కానీ లేదంటే ఒక సీడ్ కానీ పెట్టుకునేటప్పుడు మనం మంచి సీడ్ తీసుకున్నట్టయితే, మంచి కొమ్మ తీసుకున్నట్టయితే మంచి హార్వెస్ట్‌ని నిత్యం తీసుకుంటాం. కాబట్టి ఎవరైనా ఏదైనా పెట్టుకునేటప్పుడు మంచి సీడే తీసుకోండి. ఒక రూపాయి ఎక్కువైనా సరే ఒక్కసారి మనం పెట్టుకోవడం వల్ల దాని నుంచి మళ్ళీ మనమే సీడ్స్ అనేవి గ్రో చేసుకుంటూ ఉంటాం. కాబట్టి తప్పకుండా మంచివి తీసుకోండి. మరి కింద దొండకాయలే కాదు, మనకి టెర్రస్ గార్డెన్ పైన దొండకాయలు కూడా ఉన్నాయి కొద్దిగా. అవి కూడా కట్ చేసుకుందాం. నేను చెప్పబోయే టిప్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం 3D కటింగ్ అనేది బీరపాదుకే కాదు, ప్రతి పాదుకి కూడా 3D కటింగ్ లాగా చేసుకోవచ్చు. అంటే మనం ఒక కొమ్మ పెట్టుకున్న తర్వాత చిగుర్లు వచ్చిన తర్వాత ఆ చిగురుల్ని మనం చివరన కట్ చేసినట్టయితే, ఒక 2-3 టైమ్స్ మనం కట్ చేసినట్టయితే మనకి ఎక్కువ ఆ కొమ్మలు, ఆ చిగుర్లు అనేవి ఎక్కువగా వచ్చి మరింత హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరైనా పెట్టుకుంటే అలా చేయండి. చూస్తున్నారు కదా, ఇది రెడ్ ముల్లంగి. నేను ఫస్ట్ ఒక గ్రో బ్యాగ్‌లో సీడ్స్ వేసుకొని దాన్ని అక్కడక్కడ నాకు ఖాళీ ఉన్న ప్లేస్‌లో అయితే నాటుకోవడం జరిగింది. మీకు హార్వెస్ట్ చేసినప్పుడు మరి ఒక వీడియోతో మళ్ళీ మీకు చూపిస్తాను ఖచ్చితంగా. అలాగే మనం ఈ ఫస్ట్ సీజన్‌లో పెట్టుకున్న మొక్కల నుంచి వచ్చిన వంకాయలు చెప్పాను కదా, పాత మొక్కలన్నీ కూడా కట్ చేసేసాను, కొన్ని తీసేసాను. ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్‌గా అయితే పెట్టుకున్నాను కొన్ని సీడ్స్. వాటి నుంచి వచ్చినవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. మరి ఈ సీజన్‌లో పెట్టుకున్న గులాబీ మొక్కలండి ఇవి కూడా. ఒక 2-3 అయితే తీసి తెచ్చుకున్నాను. అలాగే మొన్న ఒక కాయ ఉంటే ములక్కాయ హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చిగుర్లతో, పూతతో చాలా చక్కగా అయితే ఉంది. అంతా కూడా గార్డెన్ అంతా చాలా చక్కగా, పచ్చగా, నీట్‌గా అయితే ఉంది. మరి మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్‌ను టచ్ చేయండి.